కుటుంబం, సమాజం, విద్యలో విఫలం అయిన తరువాత జరిగేదానిపై. విజయానంద్ 6వ తరగతి చదువుతున్నాడు. ఇతడు రామానంద్ యొక్క స్నేహితుడు. విజయానంద్ కూడా రామానంద్ లాగా మంచి విద్యార్థిగా, మంచి విద్యా లక్షణాలు ఉన్న విద్యార్థిగా ఉండాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాడు. విజయానంద్ తన కుటుంబంపై మరియు కుటుంబ సభ్యులపై నమ్మకం, గౌరవ, మర్యాదలు కలిగి ఉన్నాడు. కాని విజయానంద్ యొక్క కుటుంబ సభ్యులు అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారు మరియు విజయానంద్ కుటుంబ సభ్యులు విద్యను అభ్యసించకపోవడం, వారు ఆర్థికంగా బలహీనులుగా ఉండటంచేత విజయానంద్ యొక్క లక్ష్యాలు, ఆశయాలను గుర్తించక విజయానంద్ను ప్రోత్సహించలేకపోయారు. దీనితో విజయానంద్ తన కుటుంబంపై మరియు కుటుంబ సభ్యులపై తనకు ఉన్న విశ్వాసంను కోల్పోయాడు. దానితో విజయానంద్కు తన కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం, నమ్మకం క్షీణించాయి. దీని కారణంగా విజయానంద్ లక్ష్యం, ఆశయంను తెలుసుకుని విద్యాదశలోని లక్ష్యాలు, ఆశయాలను సాధించడంలో విఫలం అయ్యాడు. విజయానంద్ యొక్క లక్ష్యం, ఆశయంను తెలుసుకుని అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన తన కుటుంబ సభ్యులే తన పట్ల, తన లక్ష్యం, ఆశయం పట్ల నిర్లక్ష్యం వహించడం చేత తాను విఫలం చెందాడు. 6వ తరగతి చదువుతున్న విజయానంద్ తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు కూడా విజయానంద్ యొక్క కుటుంబ సభ్యుల వల్లే ఆర్థికంగా బలహీనులు మరియు విద్యను అభ్యసించక నిరక్షరాస్యులుగా ఉండటం చేత విజయానంద్కు తన లక్ష్యం, ఆశయంకు కావాల్సిన నైపుణ్యం, జ్ఞానంను అభివృద్ధి చేసుకోలేకపోయాడు మరియు తనకి అవసరమైన సలహాలు చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు చెప్పేవారు కాదు. విజయానంద్కు చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేనందున జీవిత లక్ష్యం, ఆశయంకు భంగం కలిగే విఫలం అయ్యాడు. విజయానంద్ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటం చేత పాఠశాలకు పంపే సమయం కంటే వారి కుటుంబ అవసరాలకు, బయటి పనులకు పంపే సమయం అధికంగా ఉండటం మరియు విజయానంద్ వెళుతున్న పాఠశాలలో విద్యార్థికి అవసరమైన కనీస అవసరాలు కూడా లేకపోవడం, ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల, విద్యార్థుల యొక్క లక్ష్యాలు, ఆశయాలను తెలుసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు పాఠశాలలోని విద్యార్థులకు విద్యను బోధించటం చేత విజయానంద్కు ఉన్న లక్ష్యం, ఆశయమైన ఉత్తమ విద్యార్థి మరియు మంచి విద్యార్థి యొక్క లక్షణాలను అభ్యసించడంలో విఫలం అయ్యాడు. కావున మీ జీవితంలోని మొదటి దశ అయిన విద్యాదశలోని లక్ష్యాలు, ఆశయాలు సఫలం అవ్వాలి అంటే మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మీ చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు మీ లక్ష్యాలను ప్రోత్సహించేవారుగా ఉండి మరియు మీరు విద్యను అభ్యసిస్తున్న పాఠశాల వాతావరణం, ఆ పాఠశాలలోని విద్యను బోధించే ఉపాధ్యాయులు మీ లక్ష్యాలు, ఆశయాలను తెలుసుకుని అందుకు అనుకూలంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ విద్యను బోధించడం వల్ల మీ విద్యాదశలోని లక్ష్యాలు, ఆశయాలను అనుకున్న సమయంలో సాధించగలరు. కసి కసి టీవీ